హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 టీవీఎస్ జూపిటర్ 125. ఈ వెహికల్ మీరు ప్రజెంట్ 10 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. నాకైతే మాత్రం ఈ ఎలైట్ గ్రీన్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే ఎక్కువ మంది ఈ కలర్ అయితే పర్చేస్ చేస్తున్నారు కాబట్టి మీకోసం షూట్కి తీసుకొచ్చాను. ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ ఎంత, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. డిజైన్ పరంగా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అంటే, పాత డిజైన్లో ఏదైతే మీకు జూపిటర్ 125 లభించిందో సేమ్ అదే డిజైన్లో లభిస్తూ ఉంది. డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే లేవన్నమాట. కాకపోతే కొద్దిగా ప్రైస్ అయితే పెరిగింది సెస్ రూపంలో. అదే ఎయిర్ కూల్డ్ 125cc ఇంజిన్ అయితే ఇచ్చారు. 8.15 PS పవర్, 10.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్, బెల్ట్ డ్రైవ్ అయితే ఉంది. అలాగే మీకు ఫ్రంట్ 220mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. ABS అయితే ప్రజెంట్ ఇంకా టీవీఎస్ కంపెనీ వాళ్ళు జూపిటర్ 125కి తీసుకురాలా, కానీ ఖచ్చితంగా మనం జూపిటర్ 125కి ABS అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ABSతో జూపిటర్ 125 వస్తే మాత్రం మన ఛానల్లో మీరు ఒక వీడియో అయితే చూస్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12" డైమండ్ కట్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 12" టైర్ అయితే ఉండిద్ది. సేమ్ అదే టైర్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉండిద్ది అనమాట. లోకల్లో తిరగడానికి ఈ టైర్స్ గ్రిప్ అయితే సరిపోయింది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే 163mm గ్రౌండ్ క్లియరెన్స్ తో లభిస్తూ ఉంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మన ఇండియన్ రోడ్స్కి సరిపోయింది అనమాట. అలాగే 765mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ జూపిటర్ 125ని ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వెయిట్ కూడా చాలా వరకు తక్కువగానే ఉండిద్ది, 108 kg మాత్రమే అనమాట. సో ఎవరైతే ఇంకా హైట్ తక్కువ ఉంటారో ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి. మీకు ప్రతి టీవీఎస్ షోరూమ్లో టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 5.1 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. అంటే మీరు వెహికల్ మీద నుంచి కిందకి దిగకుండా ఫ్రంట్ సైడ్ మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఇది ఒక ప్లస్ పాయింట్. లైట్స్ విషయానికి వస్తే ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే LED DRLs తో లభిస్తూ ఉంది. కానీ బ్యాక్ సైడ్ టైల్ లైట్ మాత్రం స్టిల్ ఇంకా బల్బే యూజ్ చేశారనమాట. LEDకి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్లో బల్బే ఉన్నాయి, వాటిని కూడా LEDకి అప్డేట్ చేయాలి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ లభిస్తూ ఉంది. అది కూడా స్ప్లిట్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. మీకు పాత ఎంటార్క్ 125 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్లో పెట్టారనమాట. ఇందులో ఇంకొక వేరియంట్ అయితే ఉంది. అందులో రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ తీసుకొచ్చి ఆ వెహికల్కి పెట్టారు. కొనుక్కునే ముందు చూసుకొని కొనుక్కోండి మీరు ఏ కన్సోల్ వేరియంట్ పర్చేస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఈ వెహికల్కి అయితే మాత్రం కిక్ రైడ్ అయితే ఏమీ రాదనమాట. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. దీనికి ముందు మీకు రైడర్ 125 కన్సోల్ వేరియంట్ ఉందని చెప్పాను కదా, దాంట్లో కిక్ రైడ్ అయితే వస్తుంది. సో మీకు కిక్ రైడ్ కావాలనుకుంటే మాత్రం ఆ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. అలాగే ఈ కలర్ మీకు బాగా నచ్చింది అనుకోండి, ఆ వేరియంట్లో ఈ కలర్ అయితే రాదనమాట. సో ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. డిఫరెంట్ కలర్స్ని బట్టి డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి టీవీఎస్లో. టోటల్గా 10 కలర్స్ అని చెప్పాను కదా. సో కలర్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉంటుంది. షోరూమ్కి వెళ్ళినప్పుడు ప్రైస్, కలర్స్ మొత్తం మీరు క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇందులో మీకు స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ అయితే రైట్ సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం క్లాక్ ఉంది. అలాగే మీకు బ్యాటరీ పర్సంటేజ్, వోల్టేజ్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే చూపిస్తా ఉందన్నమాట. బ్లూటూత్, నావిగేషన్, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఫీచర్స్ కూడా ఈ వెహికల్ స్కిప్ అవ్వలేదన్నమాట. చాలా మంచి ఫీచర్స్ తో మీకు జూపిటర్ 125 అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. పిలియన్ రైడర్కి బ్యాక్ సైడ్ మీకు కంఫర్ట్ ఉండేలాగా బ్యాక్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. గ్రాబ్ రైల్స్ పైన ఇదైతే ఇచ్చారు. అలాగే మీకు 33 లీటర్స్ బూట్ స్పేస్తో లభిస్తూ ఉంది. 2 పెద్ద హెల్మెట్స్ అయితే ఇందులో పడతాయి. ఫ్రంట్ సైడ్ మీకు 20 లీటర్స్ వాటర్ క్యాన్ పట్టే అంత స్పేస్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ మీకు 2 లీటర్స్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారనమాట. ఆల్ ఇన్ వన్ కీతో లభిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మీరు హ్యాండిల్ లాక్ వేయచ్చు, ఇగ్నిషన్ ఆన్ చేయొచ్చు, బూట్ అయితే ఓపెన్ చేయొచ్చు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మీకు హజార్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా కింద మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇస్తున్నారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. హై బీమ్, లో బీమ్ స్విచ్, పాస్ స్విచ్ అయితే ఇస్తున్నారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో హార్న్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో బాగానే ఉండిద్ది. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,21,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 20,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 90 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు జూపిటర్ 125 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇది 2026 టీవీఎస్ జూపిటర్ 125.
ఎలైట్ గ్రీన్ కలర్ అనమాట. లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది, వింటేజ్ కలర్ లాగా. చాలామంది ఈ కలర్ వెహికల్ అయితే పర్చేస్ చేస్తున్నారు, అందుకే షూట్ కోసం తీసుకొచ్చాను అనమాట. ప్రజెంట్ జూపిటర్ 125కి ఏబిఎస్ అయితే ఏమీ తీసుకురాలేదు. ఖచ్చితంగా ఈ ఇయర్లో జూపిటర్ 125కి ఏబిఎస్ అయితే వస్తుంది. సో మీకు ఏబిఎస్ వేరియంట్ కావాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేసి పర్చేస్ చేయండి. ఇక్కడ మీకు టీవీఎస్ ఐగో అసిస్ట్ అని చెప్పేసి ఉంది. అలాగే ఇక్కడ మీకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనేది కూడా ఉందన్నమాట. ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు టైప్ ఏ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. 2 లీటర్స్ గ్లౌ బాక్స్, 5.1 లీటర్స్ ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్. కన్సోల్ చెప్పాను కదా, సో ఇదన్నమాట కన్సోల్ అయితే. స్ప్లిట్ కన్సోల్ ఇచ్చారు, మొత్తం మనకి ఇస్తే బాగుండేది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అలా ఇవ్వకుండా స్ప్లిట్ ఇచ్చారు, ఇది ఒకటి నాకు నచ్చలేదన్నమాట. లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే వెలిగింది. స్పీడోమీటరు, ఓడో, ట్రిప్ మీటరు, ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఉంది చూడొచ్చు. చాలా సైలెంట్గా వెహికల్ అయితే స్టార్ట్ అయింది. $125cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. 8.15 PS పవర్, 10.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది, చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ అయితే. కంప్యూటర్ పర్పస్గా మీకు ఈ వెహికల్ అయితే చాలా బాగుండిద్ది. సీట్ కంఫర్ట్ సూపర్ బ్రో. రెగ్జిన్ సీట్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు, అంటే మెత్తగా ఉండిద్ది అనమాట. 2-3 ఇయర్స్ తర్వాత అయినా సరే మీకు సీట్ అయితే హార్డ్ అవ్వదు. సో అదొక ప్లస్ పాయింట్ అయితే ఈ వెహికల్లో ఉంది. బ్రేక్స్ అయితే పర్వాలేదు, బాగానే పడుతున్నాయి. 220mm పెడల్ డిస్క్ బ్రేక్ కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యిద్ది. ఈ వెహికల్లో బెటర్ బ్రేకింగ్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా బాగుందన్నమాట. కన్సోల్ విజిబిలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఎక్సలెంట్గా ఉందని నేను చెప్పను కానీ కనిపిస్తుంది. ఈ వెహికల్ని ఇంట్లో డ్యూయల్ పర్పస్గా యూజ్ చేసుకుందాం అంటే మాత్రం హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. 1,21,000 చెప్పారు నాకు తెలిసి ఒక 3,000-4,000 రూపీస్ దాకా డిస్కౌంట్ ఇచ్చినా సరే మీరు ఇంకా తక్కువ ప్రైస్లోనే ఈ వెహికల్ మీరు ఓన్ చేసుకోవచ్చు అనమాట. మీకు కొద్దిగా పికప్ కావాలి అనుకుంటే మాత్రం ఎంటార్క్ 125 కానీ ఎంటార్క్ 150 కానీ కొనుక్కోవచ్చు టీవీఎస్లో. అవి మీకు 3 వాల్వ్స్ ఇంజిన్తో లభిస్తూ ఉన్నాయి. సో జూపిటర్ 125 కంపేర్ చేస్తే అవి ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. ఇది 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. మనకి స్కూటీస్ అన్నీ కూడా 2 వాల్వ్స్ ఇంజిన్స్తోనే లభిస్తూ ఉన్నాయి. వెస్పా, అప్రిలా స్కూటర్స్ తప్ప అవి డైరెక్ట్గా మనకి 3 వాల్వ్స్ ఇంజిన్స్ అనమాట. సో అందుకే ఆ వెహికల్స్లో పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే మీకు టీవీఎస్ వెహికల్స్ అయితే ఉంటాయి. క్లచ్, బెల్లు, రోలర్స్ అని చెప్పాను కదా నేను. రోలర్స్ అయితే త్వరగా పాడైపోతూ ఉంటాయి బ్రో. మీరు డబల్స్, త్రిబుల్స్ కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది. సో వెయిట్ ఎక్కువ అయిపోయినప్పుడల్లా ఇంజిన్ ఆయిల్ సరిగా పోయకుండా వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు పాడైపోతూ ఉంటాయి అన్నమాట రోలర్స్ అయితే. 4,000 నుంచి 6,000 రూపీస్ మధ్యలో కాస్ట్ అవుతుంది రోలర్స్ అయితే. సో అవి ఉంటేనే మీకు స్మూత్గా వెళ్ళిద్ది వెహికల్ అయితే. అలాగే ప్రాపర్గా టైం టు టైం ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే ఇంజిన్ హీట్ ఎక్కదు, మంచి మైలేజ్ అయితే వస్తుంది. చాలామంది 50 కిలోమీటర్స్ కూడా మైలేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనైతే 45 చెప్పాను. 45 ఎక్స్పెక్ట్ చేసి కొనుక్కోండి, ఆ పైన ఎంత వచ్చినా సరే హ్యాపీయే కదా. సో ఇదన్నమాట నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. 125ccలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు జూపిటర్ 125. వీళ్ళు పెట్టిన ప్రైస్కి, వీళ్ళు ఇచ్చే ఫీచర్స్కి నాకైతే బాగా నచ్చింది. సో ఏబిఎస్ వేరియంట్ కావాలనుకుంటే ప్రజెంట్ మీకు యాక్సెస్ 125లో ఏబిఎస్ అయితే ఉంది, అది కొనుక్కోవచ్చు. నాకు వాల్యూ ఫర్ మనీ వెహికల్ కావాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. పవర్ కన్నా టార్క్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మీరు లైట్గా పికప్ అయితే నోటీస్ చేస్తారు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్లో చాలా అంటే చాలా బాగుంది. కన్సోల్ విషయానికి వస్తే ఈ వేరియంట్ అంటే ఈ కలర్లో మీకు ఇలాంటి కన్సోల్ అయితే వస్తూ ఉంది. ఈ కన్సోల్తో కంపేర్ చేసుకుంటే మీకు రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ అయితే కొద్దిగా బెటర్ అనిపించింది అనమాట నాకైతే. సో ఇది స్ప్లిట్ కన్సోల్ కదా, ఫుల్గా ఇస్తే బాగుంది అనిపించింది. కానీ ఈ కలర్ అయితే ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారు. ఈ కలర్లో మనకి రైడర్ 125 కన్సోల్ రాదు కాబట్టి అక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవుతున్నారు అనమాట. కానీ లైవ్లో ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తం మనకి గ్రీన్ కలర్, ఎలైట్ గ్రీన్ అనమాట.
టీవీఎస్ వాళ్ళు ఎలైట్ గ్రీన్ అనే ఒక పేరు అయితే పెట్టారు దీనికి. సో నాకైతే వింటేజ్ కలర్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. బ్లూ కలర్ అయితే ఎక్కువ మంది పర్చేస్ చేస్తారు, అలాగే గ్రే కలర్ కూడా మీకు బాగుండిద్ది అనమాట. సో దీన్ని బట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు జూపిటర్ 125కి ఏబిఎస్ అయితే ఏమీ తీసుకురాలేదు. ఏబిఎస్తో ఇస్తే సేఫ్టీ పరంగా అది ఒక ప్లస్ పాయింట్ అయినప్పటికీ కొద్దిగా ప్రైస్ అయితే పెరిగిద్ది అనమాట. సో మీకు ఏబిఎస్ కావాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మాత్రం మీకు జూపిటర్ 125 ఏబిఎస్తో వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు మీరు పర్చేస్ చేయొచ్చు. ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకి అఫీషియల్గా టీవీఎస్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతా ఉన్నాను. ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. నేను Q&Aలో కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. అందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.